మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు సిపి సుధీర్ బాబు. మంచు మనోజ్, విష్ణు నోటీసుల ప్రకారం విచారణకు హాజరయ్యారని, కుటుంబ గొడవల కారణంగా ఇంటి వద్ద శాంతి భద్రతలకు ఆటంకం కలిగించకూడదని చెప్పారు. అయితే మోహన్ బాబు కుటుంబ గొడవకు బైండ్ ఓవర్ వస్తుందని కాబట్టే నోటీసులు జారీ చేశామని తెలిపారు. అలాగే మోహన్ బాబు ఇంటి వద్ద కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరు ఉండకూడదని స్పష్టం చేశారు. అయితే మోహన్ బాబు ఆరోగ్యం కాస్త కుదుట పడిన తర్వాత మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారిస్తామంటున్న సిపి సుధీర్ బాబుతో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. గత 3 రోజులుగా మంచు మోహన్ బాబు నివాసం వద్ద జరుగుతున్నటువంటి అలజడికి ఫుల్ స్టాప్ పడింది. మరి ఎప్పుడైతే నిన్న మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఎదుట విచారణకు హాజరు కావడం జరిగిందో ఆ తదనంతరం పరిణామాలన్నీ కూడా కొంత శాంతియుతంగా కనిపిస్తున్నాయి. మరి ఇంతకు నోటీసుల్లో ఏమని పేర్కొనడం జరిగింది, వాళ్ళు వచ్చి ఏ విధమైనటువంటి విచారణలో పాల్గొన్నారు, ఇటు మంచు మనోజ్కి అలాగే విష్ణుకి ఎటువంటి ఆదేశాలను ఇటు పోలీస్ కమిషనర్ ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయాలకు సంబంధించి మాట్లాడదాం. ప్రజెంట్ మనతో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క వివాదాలకు సంబంధించి మంచు ఫ్యామిలీలో మొదలైనటువంటి గొడవలకు సంబంధించి గత 3 రోజులుగా రసాభాస కొనసాగుతుంది. కానీ నిన్న ఎప్పుడైతే అన్నదమ్ములు ఇద్దరు విచారణకు వచ్చారో ఆ తర్వాత కొంత శాంతియుతంగా కనిపిస్తుంది. సో వాళ్ళకి ఏం చెప్పడం జరిగింది, నోటీసులో ఏం పేర్కొన్నారు, వాళ్ళకి వచ్చిన తర్వాత ఎటువంటి ఆదేశాలను ఇచ్చారు సార్? ముఖ్యంగా సెక్షన్ 126 బిఎన్ఎస్ఎస్లో ఏదైనా 2 గ్రూప్స్ మధ్యలో గొడవ ఉన్నప్పుడు, ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఈ యొక్క అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ హోదాలో కమిషనర్ గారు ఎవరైనా ఏ కమిషనర్లైనా కానీ ఒకళ్ళు నోటీస్ ఇవ్వచ్చు. చట్టంలో ఉన్నది అది. దాని ప్రకారం నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ విషయంలో ఉన్న కేసుల విషయంలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎలా ప్రవర్తించాలని చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏంటంటే పీస్ అండ్ హార్మనీ, కమ్యూనిటీలో హార్మనీ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి, పీస్ అండ్ ట్రాంక్విలిటీకి డిస్టర్బెన్స్ ఉండకుండా అని చెప్పేసి చెప్పడం జరుగుద్ది. వాళ్ళు అలానే మేము ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉంటామని చెప్పేస్తే దానికి తగ్గట్టుగా వాళ్ళకు ఒక బాండ్ ఉంటుందన్నమాట. ఆ బాండ్ పైన వాళ్ళు సైన్ చేస్తారు. అందుకోసమే ఈ బాండ్ ఓవర్ అంటారు దీన్ని. చేసి వీళ్ళను గుడ్ బిహేవియర్ కోసం ఒక 1 year వరకు ఉండి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలా వాళ్ళతో వాళ్ళ ఇష్యూస్, ఈ కేసులు ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు వాళ్ళ మేమేం చెప్పాము అనేది వాళ్ళకు ఎలా అయితే వాళ్ళు బెటర్ లీగల్ సపోర్ట్ ఉంటుంది, బెటర్ లీగల్ వేలో వాళ్ళు బిహేవ్ చేయాలని కూడా మాతో డిస్కషన్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళకు చట్టం మీద, సిస్టమ్ మీద నమ్మకం పెరిగి వాళ్ళు కూల్ డౌన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే బేసిక్ ఉద్దేశం దీనికోసం. అది ఫుల్ఫిల్ అయిందని అనుకుంటున్నాం. వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఖచ్చితంగా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత కొంత శాంతియుతంగానే కనిపిస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి విచారణకు సంబంధించిన సమయంలో వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎటువంటి అడవని జరగట్లేదు. అయితే ప్రజెంట్ ఇంటి దగ్గర మాత్రం ఇప్పుడు ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు దానికి సంబంధించి కూడా ప్రైవేట్ బౌన్సర్ల ద్వారా వాగ్వాదాలు అనేవి జరుగుతున్నాయి. వీటికి ఏ రకంగా ఫుల్ స్టాప్ పెట్టడం? ఇప్పుడు అక్కడ ఎవరు వేరే బయట వ్యక్తులు, బౌన్సర్స్, వాట్ ఎవర్ యూ కాల్, అటువంటి ఎవరు లేరు. అటువంటి మేము అలౌ చేయము. అది ఇంతకుముందు వాళ్ళు ఉన్నప్పుడు ఉంది, ఇప్పుడు అట్లా ఏం లేదు. మా పోలీస్ పర్యవేక్షణలోనే ఒక 2 గంటలకు మినిమం 2 hours ఒకసారి వెళ్ళి అక్కడ మేము ఒక పాయింట్ బుక్ పెట్టడం జరిగింది. అందులో వాళ్ళు ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా రాస్తారు, ఇనిషియల్ చేసి వస్తారు. దానికి ఒక సెపరేట్గా ఒక వెహికల్ దానికి ఉంచాం. సో వాళ్ళు వెళ్ళి ఆ ఏరియా పాట్రోల్ చేస్తూ ఆ భాగంలో 2 గంటలకు ఒకసారి అక్కడ వెళ్ళి చూస్తారు. అంతేకాకుండా మాకు ఈ బ్లూ కోడ్స్ ఉంటాయి, పాట్రోల్ మొబైల్స్ ఉంటాయి. తర్వాత జోన్లో కూడా పాట్రోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. అలానే మాకు నైట్ పాట్రోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మేము అక్కడ వెళ్ళి చూసి అక్కడ విషయాలు ఏమున్నాయి, ఎటువంటి పరిస్థితి శాంతియుతంగా ఉందని ఇన్షూర్ చేసే విధంగా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. తర్వాత ముఖ్యంగా అదేంటంటే అది ఐసోలేటెడ్ ఏరియాలో ఒక ఫామ్ హౌస్. సో సర్టన్లీ విల్ మేక్ విజిట్ టు దోస్ ఏరియాస్. 2 hours ఒకసారి వెళ్ళి అక్కడ మనం శాంతి భద్రతలు పరీక్షించడం మేము మా రోల్ ప్లే చేస్తాం. మంచు విష్ణుకి, మనోజ్ బాబుకి ఇద్దరికి నోటీసులు ఇచ్చారు, వాళ్ళు వచ్చారు. కానీ మోహన్ బాబు మాత్రం కోర్టుకు వెళ్ళారు. మరి 24 తర్వాత విచారణ ఉంది కదా, మరొకసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇచ్చినటువంటి నోటీసుల మీద మరొకసారి విచారణకు పిలిచే అవకాశం ఉందా మోహన్ బాబు? నో ఇష్యూస్ ఆన్ దట్, బికాజ్ ఆయన హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఆయన ఆనరబుల్ కోర్టును వెళ్ళారు. గౌరవనీయులైన కోర్టు నుంచి వచ్చిన ఆదేశాలను మేము తప్పకుండా పాటిస్తాం. మళ్ళీ మేము 24th వరకు ఉన్న తర్వాత మేము నోటీస్ ఇస్తాం, దాంతో చూస్తాం. థ్యాంక్ యూ. సో అది ఖచ్చితంగా ప్రజెంటు జల్పల్లి నివాసం వద్ద మంచు మోహన్ బాబుకు సంబంధించి కూడా పరిస్థితి కొంత సద్దుమణిగింది. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా స్థానిక పోలీసులు తగిన పగడ్బందీగా బందోబస్తు చర్యల్లో పాల్గొంటూనే ఉన్నారు. అలాగే మోహన్ బాబుకు ప్రస్తుతం ఆయన చికిత్సలో ఉన్నారు కాబట్టి కొంత పరిస్థితి సద్దుమణిగి ఆయన ఆరోగ్యంగా ఉన్న తర్వాత మరొకసారి నోటీసులు ఇచ్చి విచారణ చేసినటువంటి ప్రయత్నం కూడా చేస్తామంటూ కూడా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు గారు తెలియజేస్తున్నారు.
కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రత్నకుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి.